హాయ్ అండి, ఈరోజు క్యారెట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్గా మనం క్యారెట్ తీసుకొని క్యారెట్కి ఆ చివర ఈ చివర ఉన్నట్టువి కట్ చేయాలి. ఇక్కడ నేను 1/4 kg ఆఫ్ క్యారెట్ తీసుకుంటున్నాను. మీరు స్కిన్ని పీల్ ఆఫ్ చేసైనా వాడచ్చు, లేదా డైరెక్ట్గా అయినా వాడచ్చు. నేనైతే డైరెక్ట్గానే వాడుతున్నాను. కట్ చేసిన క్యారెట్ని బాగా కడగాలండి. వాటిని బాగా సన్నగా తురుము పట్టుకోవాలి. వీటి వల్ల ఉపయోగాలు ఏంటివంటే మనకి ఏదైనా కాన్స్టిపేషన్ ఉన్నా తగ్గిస్తుంది, అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, మన ఐ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మన బోన్ స్ట్రెంగ్త్ని కానివ్వండి, మన బాడీ యొక్క వెయిట్ లాస్కి కూడా ఒక క్యారెట్ అనే వెజిటేబుల్ని చెప్పుకోవచ్చండి. మనం మంచి వెజిటేబుల్ అని చెప్పచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్లోకి వేసుకొని వీటిని 24 hours బాగా ఎండబెట్టాలి. నాకైతే 24 hours ఎండిపోయింది. మీకు అలా కాలేదు అంటే ఇంకొక 1 day బాగా ఎండబెట్టాలి. నాకు 1 dayకి ఎండిపోయింది. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్మూత్ పౌడర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయాలి. వీటి వల్ల ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే మన స్కిన్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మన డైజెషన్ కూడా హెల్తీగా ఉంచుతుంది. ఎప్పుడు ఇలా జల్లడ వచ్చిన పౌడర్ని బాగా జల్లడ పడితే మనకు ఇంకా స్మూత్ పౌడర్ వస్తుంది. అలా వచ్చిండేది స్మూత్ పౌడర్ మీ ఆ కప్లో ఉండేది గరుగ్గా ఉంటుంది. వాటిని ఇంకొకసారి మిక్సీ పడితే మనకు ఇంకా కొంచెం స్మూత్ పౌడర్ అనేది వస్తుంది. ఎవరైనా డైలీ ఎక్కువ క్యారెట్ తీసుకుంటున్నారంటే వాళ్ళ స్కిన్ అనేది yellowish కలర్లోకి మారిపోతుంది. దయచేసి ఎవరు అలా చేయకండి. డైలీ 1 or 2 క్యారెట్స్ కన్నా ఎక్కువ తీసుకోకండి. ఎవరైతే క్యారెట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి చెప్తున్నానండి నేను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా గ్లాస్ జార్ కానీ లేదా ప్లాస్టిక్ జార్ కానీ దాంట్లోకి క్లీన్ కంటైనర్లోకి వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే కూడా వాళ్ళు వాడచ్చండి. ఇది ఎలా వాడాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.